హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే నేను నైట్ ప్రాన్స్ బిర్యానీ చేశాను. ప్రాన్స్ అన్నీ తినేశారు. ఇది కొంచెం మిగిలింది. దీన్ని అయితే ఇలా పక్కన పెట్టి పిల్లలకి మార్నింగ్ టిఫిన్లోకి అయితే గొంతు పొంగనాలు చేస్తున్నాను. ఇందులోకి వచ్చి పల్లీ చట్నీ చేయలేదు, బొంబాయి చట్నీ చేశాను. ఇదైతే టిఫిన్ నిన్న అయిపోయిన తర్వాత అయితే ఇవాళ సండే స్పెషల్ కొయ్యిన చేప. దీంట్లో ఎంత శనం చూసారా. దీన్ని అయితే చాలా జాగ్రత్తగా వేసుకుని కూరలో వండుకోలేదంటే మొత్తం చెదర్లు అయిపోయి కూర అంతా ఇదే ఉంటుంది. గొంతు పొంగనాలు అయితే చేసుకోవడం అయిపోయిందండి. మా ఊళ్ళో ఒక్కొక్కరు తింటున్నారు. ఈలోగా నేనైతే టీ పెట్టుకుంటున్నాను. ఎర్లీ మార్నింగే ఛాయ్ ఒక టైం అయిపోయిందండి. మళ్ళీ రెండోసారి అదైతే అయ్యే లోపల గుంత పొంగనాలు, బొంబాయి చట్నీ. నేను టీ పెట్టి ప్లేస్లోనే తినేస్తున్నానండి. అందుకంటే టైం వచ్చి ఇప్పుడు 9:30 అలా 10 అయిపోతుంది. సండే కదండి, కొంచెం లేట్గా లేసాం. ఈ సండే మీ ఇంట్లో ఏ స్పెషల్ అనుకుంటున్నారని టిఫిన్, అలాగే లంచ్లోకి కర్రీస్ అవిని. నేనైతే సండే రోజు ఏదో ఒక స్పెషల్ ఉంటుందండి. వెజ్ నాన్ వెజ్ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి నేను టిఫిన్ చేసే లోపలైతే నాకు టీ కూడా అయిపోయింది, మరిగిపోయింది. టీ అయితే తాగేసి చేపలను అయితే బాగా క్లీన్ చేసేసుకుని కర్రీని అయితే చేసేసుకోవాలండి. ఎందుకంటే అది చేయించేసారు తీసుకొస్తారు కాబట్టి తొందరగా పొడైపోద్ది. దాన్ని అయితే తొందరగా వండేస్తాను, మళ్ళీ టేస్ట్ మారిపోద్ది. ఈలోగా అయితే నేను కూర కోసం అని చెప్పినైతే ఆనియన్స్ని కట్ చేసుకుని చాపర్ బాక్స్లో అయితే వేసేసుకున్నాను. ఇగురు కూర కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకుంటున్నాను. నాకు దొరికి చేపలన్నీ కూడా ఇగురు కూర చేపలే వస్తాయండి. అవి కూడా టేస్ట్ మంచిగానే ఉంటాయి. కాకపోతే కొంచెం మళ్ళీ దానికి రసం పెట్టుకోవడం అవి ఊళ్ళతో పనులు ఉంటాయండి బాబు. పులుసు కూరలో తక్కువ ఇగురు కూరలు చేసేవి ఎక్కువ. మసాలాలకైతే మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా చేసింది అయితే లేదు. నేనైతే చేప పాడైపోద్దని చెప్పని చేప చేసే కంగారులు అయితే పెట్టుకున్న టీని అయితే మర్చిపోయానండి. చల్లారిపోయింది. అది మళ్ళీ వేడి చేస్తున్నాను దాన్ని. మనం చెప్పాను కదండి నా మసాలా బాక్స్ అంతా ఖాళీ అయిపోయిందని చెప్పి, మళ్ళీ దీన్ని అయితే మళ్ళీ అన్ని మసాలా దినుసులు అయితే తెచ్చుకుని అయితే మళ్ళీ ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు చాలా అందంగా అనిపిస్తుంది. ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎగినాయి కదండి. ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను.
ఇదైతే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్. కింద అడుగంటుంది కదండి, మసాలా ప్రిపేర్ చేసిన దాంట్లోనైతే కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. నేనైతే శనని ఏం కట్ చేయలేదండి, డైరెక్ట్గా అలాగే వేసేస్తున్నాను. కట్ చేసిన దాకా ఉండి మళ్ళీ విడిపోతుంది అనేసి. చాలా పెద్ద శన ఉందండి, మామూలుగా చేప ఇది శనది ఉడకాలి కదండి, ముక్కలు అవిని కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను. స్లోగా కుక్ చేద్దాం, ఎందుకంటే ఆ శన అంతా విడిపోద్దండి వాళ్ళని హై ఫ్లేమ్లో పెట్టి కనుక ఉడికిస్తేనే. మూతనైతే పెట్టుకుని చిన్న మంట పెట్టినైతే కుక్ చేసుకుంటున్నానండి. కుక్ అయిందా చూపిస్తాను. కూర అయితే బాగా దగ్గరికి ఎగిరిందండి. ఇద్దరు కూర కాబట్టి మనకి గ్రేవీ కావాలి, అందుకని చెప్పి ఈ స్టేజ్లో ఉండగానైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మా వారైతే బయటికి వెళ్ళి అయితే వచ్చేటప్పుడు స్వీట్ కార్న్ తీసుకొచ్చారండి. 7 ఇచ్చారంట 50 రూపీస్కి. చాలా బెటర్ అండి, ఎందుకంటే ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా రావడం తక్కువ అయిపోయింది. అయినా కొంచెం చిన్న సైజ్ అయినా కూడా పర్వాలేదండి, బాగా ఉన్నాయి గింజలు కూడా. 50 రూపీస్కి 7 అంటే. కర్రీ వండేసిన తర్వాత టేస్ట్ చేసి చెప్తాను కదండి. ఇప్పుడైతే మా వారు తింటున్నారు. శ్రీవారు, ఎలా ఉంది కూర? బాగుంది, చాలా బాగా ఉడికిందా సనా? సూపర్, ఎక్సలెంట్. అంటే కొయ్యకండి వేసాను, ఉడుకుతుందో ఉడకదో డౌట్ పడ్డాను. చూపించు, నేను చూడండి ఎంత ముక్క వేసుకున్నాను. నేను శనలు దొంగదాన్ని అండి మా ఇంట్లోని. తీసుకో. ఇదేనండి మా సండే స్పెషల్. ఈరోజు ఈ సండే స్పెషల్ మీరేం చేస్తున్నారో నాకు కామెంట్లో చెప్పండి.